వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ అమల్లో కీలకంగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారినట్టు హైకోర్టుకు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఎండీగా వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారిగా సత్యప్రసాద్ విధులు నిర్వహించారు. అయితే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు అప్రూవర్లుగా మారగా పూర్తి వివరాలు సమర్పించేందుకు సిట్ సమయం కోరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఇప్పుడు ప్రెసెంట్ వారిద్దరూ అప్రూవర్లుగా మారిన సందర్భంలో అంటే ఇప్పుడు కేసు ఎలాంటి దిశగా విచారణ కొనసాగే అవకాశం ఉంది? అసలు సిట్ ఎందుకు సమయం కోరింది? ప్రత్యేకంగా కనుక చూసుకుంటే ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, అదేవిధంగా ఏదైతే ఈ డిస్టిలరీలకి సంబంధించి, అదేవిధంగా ఈ ఎక్సైజ్కి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్పెషల్ ఆఫీసర్గా సత్యప్రసాద్ను ఇప్పటికే గతంలో నియమించిన పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా కనుక చూసుకుంటే కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఇద్దరి మధ్యన చోటు చేసుకున్నాయి. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దాదాపుగా 3,700 కోట్ల అవినీతి జరిగిందని సిట్ ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు ప్రధానంగా కూడా ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. ప్రత్యేకించి కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అప్పటికే వాసుదేవరెడ్డి పెద్ద ఎత్తున ఈ లిక్కర్ స్కామ్ ముడుపులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున హవాలా చేశారనేటువంటి ఒక ఆరోపణ ఇప్పటికే వాసుదేవరెడ్డి పైన ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన నివాసంలో సోదాలు జరిపినటువంటి సమయంలో సిట్ అధికారులకు విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చాయి. పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లకు సంబంధించినటువంటి బిల్స్ లభించాయి. ఈ వ్యవహారం అంతా కూడా ముంబై కేంద్రంగా జరిగిందని అప్పట్లోనే ప్రాథమికంగా సిట్ విచారణకు తేల్చి చెప్పింది. అయితే ఈ క్రమంలో ఇద్దరు కూడా చాలా ఈ కేసు వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి నిందితులుగా ఉన్నారు. ఇద్దరు కూడా ఏదైతే తాము అప్రూవర్లుగా మారతామని చెప్పినటువంటి నేపథ్యంలో మరి హైకోర్టులో ఇద్దరు కూడా కలిసి పిటిషన్ దాఖలు చేశారు సిట్ వ్యవహారంలో. ఎందుకంటే ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అంటే ఏదైతే ఇటు రైల్వేస్ నుంచి వాసుదేవరెడ్డిని ప్రత్యేకంగా 2019 నవంబర్ సమయంలో ప్రత్యేకంగా వాసుదేవరెడ్డిని ఐఏఎస్ అధికారిగా ప్రమోట్ చేస్తూ కూడా ఇక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆయన్ను స్పెషల్ ఉత్తర్వుల మేరకు పిలిపించుకోవడం, ముందుగా ఏపీఎస్బీబీసీఎల్ అంటే బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఆయన్ను ఎండీగా ఉంచారు. తర్వాత ఈ డిస్టిలరీలుగా అదేవిధంగా ఏదైతే మద్యం డిస్టిలరీలకి సంబంధించినటువంటి కమిషనర్గా అతను ప్రమోట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఈ విధంగా కొనసాగితే వాసుదేవరెడ్డి అధికారం ఏదైతే బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత అంటే పూర్తి స్థాయిలో డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక అధికారిగా రావటం, ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత మాన్యువల్గా అంటే డిజిటల్గా ఉన్నటువంటి ఏదైతే ఇటు మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా పూర్తిగా కూడా మాన్యువల్ రూపంలోకి తీసుకురావడం, ఈ వ్యవహారం అంతా కూడా చేసిందంతా కూడా వాసుదేవరెడ్డి అని ప్రాథమికంగా అప్పట్లోనే సిట్ నిర్ధారించింది. అయితే మొట్టమొదట్లోనే ఏదైతే వీరిద్దరిపైన ఆరోపణలు వచ్చాయో ఈ ఇద్దరు కూడా మొట్టమొదట్లోనే మేము అప్రూవర్లుగా మారుతామని విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రత్యేకంగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కోర్టు దాన్ని కొట్టివేసింది. అంటే ఇప్పుడే దీన్ని తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే కేసు క్రియాశీలక దశలో ఉంది కాబట్టి వీరు పక్కదారి పట్టించే అవకాశం ఉంది, దాన్ని మేము తీసుకోలేమని ఏసీబీ కోర్టు ప్రత్యేకంగా ఇద్దరు నిందితులకు ప్రధానంగా తేల్చి చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో ఇరువురు కూడా కొంత విచారణకు హాజరవుతాము, మేము ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ముందుకు తీసుకెళ్తామని కూడా అంటే తమ దగ్గర ఉన్నటువంటి సమాచారం సిట్ అధికారులకు తెలియజేస్తామని కూడా చెప్పారు. అంటే ఈ నేపథ్యంలో మరి సిట్ వ్యవహారం చాలా అంటే ఇది తీవ్రతరం దాల్చుతుంది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ప్రత్యేకంగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా రాజ్ కేసిరెడ్డి లాంటి వాళ్ళని ఈ కేసు వ్యవహారంలో అదుపులోకి తీసుకోవడం, సిట్ ప్రధానంగా వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి తర్వాత కేసు చాలా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తుంది. కాబట్టి రాజ్ కేసిరెడ్డి ప్రమేయంతో A2గా ఉన్నటువంటి సత్యప్రసాద్, A3గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, A4గా మిథున్ రెడ్డి, A32గా ధనుంజయ రెడ్డి, 33గా ఏదైతే అటు భారతీ సిమెంట్స్కు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా వ్యవహరించినటువంటి గోవిందప్ప బాలాజీ, 34కు జగన్మోహన్ రెడ్డికి క్రియాశీలకంగా ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, వీరందరూ కలిసి ఈ లిక్కర్ స్కామ్ను పక్కదారి పట్టించారు. 3,700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రధానంగా కూడా సిట్ ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. అయితే ఈ దీనిలో స్టెప్ బై స్టెప్ అంటే ఎవరెవరిని ఎంతెంత భాగస్వామ్యం ఉంది, అసలు ఎవరు చెప్తే ఈ ప్రమేయం జరిగింది అంతా కూడా అల్టిమేట్గా దీనికి సంబంధించి పొందినటువంటి లబ్ధిదారుడు ఎవరు, ఈ
కేసు వ్యవహారం ఇదంతా కూడా తరుతుంది. ప్రస్తుతం మూడో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. మూడో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు కేసు ఒక కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా మేము అప్రూవర్లుగా మారుతామని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి కోర్టు దీన్ని ఏ విధంగా తీసుకుంటే సిట్ కూడా సమయం కోరింది, కోర్టు కూడా దీన్ని కొంత సమయం కావాలని అటు సిట్ కూడా కోరింది. కాబట్టి మరి నిజంగా కనుక అప్రూవర్లుగా మారితే అంటే ఎవరెవరి పేరు బయటకు వచ్చే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా పకడ్బందీగా లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో కావాలని పక్కదారి పట్టించారు, ముడుపులన్నింటినీ కూడా దారి మళ్లించారు, ఇటు డిజిటల్ పేమెంట్స్ని పక్కదారి పట్టించి మాన్యువల్ రూపంలోకి తీసుకొచ్చారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నారు. కాబట్టి వ్యవహారం అంతా కూడా కీలక దశలో ఉంది. ఇప్పటికే వాసుదేవరెడ్డి అదేవిధంగా సత్యప్రసాద్ ఇద్దరి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరు పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలు చేశారు. మరి కోర్టు దీన్ని స్వీకరిస్తుందా లేదా, నెక్స్ట్ సిట్ కూడా సమయం కోరింది. కాబట్టి మరి కేసు ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా కొంత కీలకమైనటువంటి పరిణామాలే ఉండబోతున్నాయి ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారాలు అనేది వేచి చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.